అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అర్హత లిస్టులో లేని వారి గురించి మాత్రమే చెప్తున్నారు, కానీ అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడని వారి గురించి ఎవరు కూడా చెప్పట్లేదని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను 13వ తేదీ నుంచి కూడా 26వ తారీఖు లోపు జమ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ముందుగానే మనకు 13, 14 తారీఖుల్లోనే ఎక్కువ శాతం మందికి డబ్బులు వేసాం. ఒక 2% మంది తల్లులకు బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడం వల్ల డబ్బులు పడలేదు, వారికి మాత్రం తిరిగి వేస్తామని చెప్పామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ అర్హుల లిస్టులో పేర్లు ఉండి ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు. వారికి ₹1 కూడా డబ్బులు పడలేదు. అలాగే కొంతమందికి అంటే ఈ డబ్బులు ఎలా పడుతున్నాయంటే కార్పొరేషన్ల వారీగా డబ్బులు పడుతున్నాయి. గమనించాల్సింది ఏంటంటే బీసీలకైతే బీసీ కార్పొరేషన్, ఎస్సీలకైతే ఎస్సీ కార్పొరేషన్, ఇట్లా కార్పొరేషన్ల వారీగా ఎస్టీలకైతే ఎస్టీ కార్పొరేషన్, ఇలా డబ్బులు అనేది వేస్తూ ఉంది. ఇక్కడ ఎక్కువగా చెప్తున్నది ఏంటంటే తల్లిదండ్రులు ₹10,900 మాత్రమే పడ్డాయి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకి, ఇక మిగిలినటువంటి డబ్బులు మాకు పడతాయా పడవా అని చెప్పి చాలామంది అడిగారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ వారీగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి తప్పకుండా మీకు డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. డబ్బులు జమ అవ్వకుండా ఉండే పరిస్థితి అయితే లేదనమాట. డబ్బులు ఖచ్చితంగా రిమైనింగ్ మిగిలినటువంటి డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికి అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడినటువంటి వారి గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా 1వ తరగతిలో చేరేటువంటి పిల్లలకు, అలాగే మనకు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేటువంటి పిల్లలకు డబ్బులు ఎప్పుడు పడతాయి? ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు పడట్లేదు. నిన్న ఎవరికి డబ్బులు పడలేదని చెప్తూ ఉన్నారు. అంటే కొంతమందికి పడ్డాయి, మిగిలినటువంటి వారికి పడలేదన్నమాట. మరి ఎందుకు పడడం లేదు, ఎందుకు ఆగుతున్నాయి? మరి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి, ఎవరికి డబ్బులు పడతాయి? ఒకవేళ ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మనము ఏం చేయాలి, ఏం చేస్తే మనకు వెంటనే కూడా డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. అలాగే నేను గత వీడియోలో చెప్పినట్లు ఒక పిల్లాడికి పడి ఒక పిల్లాడికి పడకుండా ఉన్నా, అలాగే అర్హుల లిస్టులో మీ పిల్లల పేర్లే లేకుండా ఉంటే కూడా మీరు ఏం చేయాలనేది మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రతి తల్లి గమనించాల్సింది ఏంటంటే 26వ తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి 26వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు వచ్చేది రాంది తెలుస్తుంది. ఏ కారణం చేత అంటే ఒక 2% మంది తల్లులకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది. మరి మీరు ఏం చేయాలంటే అది నేను ఇక్కడ వీడియోలోకి వెళ్ళి చెప్తాను పూర్తి సమాచారం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది, ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఈ వీడియో లింకును మీ వాట్సాప్ ద్వారా, మీ ఫేస్బుక్ ద్వారా, మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మిగిలిన మీ బంధువులు, స్నేహితులు కూడా తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా కనిపిస్తుంది మీకు కుడి పక్కన, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఎటువంటి మీటింగ్లు లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం విడుదల చేస్తున్నామని చెప్పడం ఆలస్యం. వెంటనే కూడా 12వ తారీఖున, ఈ నెల 12న సీఎం చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒకరుంటే ₹13,000, ఒక పిల్లలుంటే, ఇద్దరు పిల్లలుంటే ₹26,000, ముగ్గురుంటే ₹39,000, ఇలా 5 మంది లోపు పిల్లలు ఎవరికైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు పడ్డాయి. మరి 5 మంది పైన ఉన్నటువంటి పిల్లలకు ఇంకా డబ్బులు పడలేదు. తల్లులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారిని ఎంపీడీఓలు కానీ మనకు వాళ్ళు పరిశీలించి తర్వాత వారికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి 5 మంది పిల్లలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ₹13,000 చొప్పున డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి
చాలామందికి ఈ 6 దశల ధృవీకరణ వల్ల డబ్బులు పడలేదు. మరి ఈ 6 దశల ధృవీకరణ డబ్బులు పడకపోవడం వల్ల చాలామందికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మళ్ళీ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి, అంటే అర్జీ పెట్టండి. అక్కడ మీకు మళ్ళీ కూడా మేము పరిశీలించి మీకు కనుక అర్హత ఉంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి అందరికీ అర్హుల లిస్టులో లేని వారి గురించే మీరు చెప్తూ ఉన్నారు. అర్హుల లిస్టులో ఉండి కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అడిగారు. ఖచ్చితంగా మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు కానీ మన ఏపీ ప్రభుత్వం కానీ చెబుతున్నది ఏంటంటే అర్హుల జాబితాలో కనుక మీ పిల్లల పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీ పిల్లలకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, అర్హుల జాబితాలో పేర్లుంటే తప్పకుండా డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ సృష్టం చేయడం జరిగింది. మరి అర్హుల జాబితాలో ఉండి డబ్బులు పడిన వారంతా ఏం చేస్తున్నారంటే సచివాలయాల వద్దకు వస్తున్నారు. సచివాలయాల వద్దకు వచ్చి లిస్టులో వాళ్ళు పేర్లు చెక్ చేసి మీకు లిస్టులో పేర్లు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్తూ ఉన్నారు. మరి అర్హుల లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళు తల్లులు మన ఛానల్ తరపున చెప్పేటువంటి మాట ఏంటంటే ఒకసారి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇది గమనించాలి ప్రతి తల్లి కూడా. మీకు 1 లేదా 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, లేకంటే అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పట్లో బ్యాంక్ అకౌంట్ లేని వారు ఎవరూ లేరు. మరి మీకు బ్యాంక్ అకౌంట్లు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంటాయి. ఒకసారి మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, మీ పిల్లలు అర్హుల లిస్టులో ఉంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి మీరు తనిఖీ చేయండి. అంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి సచివాలయ అధికారులు చెప్తున్నారు కాబట్టి అన్ని బ్యాంక్ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్పటికీ కూడా మీకు డబ్బులు పడకుండా ఉంటే మీ పిల్లలు అర్హుల లిస్టులో కూడా ఉండి మీకు 26వ తారీఖు లోపు ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే మనకు దాదాపు 8,742 కోట్ల రూపాయలను 1-2 రోజుల్లో జమ చేయాలంటే జరగదు. దాదాపు 60 లక్షల మంది తల్లులకు ఈ యొక్క డబ్బులు వేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి. 12వ తారీఖు నుంచి 26 వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి 26వ తారీఖు వరకు కూడా ఎదురు చూడండి అర్హుల జాబితాలో ఉన్నవారు. ఇక అర్హుల జాబితాలో లేనివారు, 300 యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిన వారు, 4 చక్రాల వాహనం ఉన్నా లేకపోయినా వచ్చిన వారు, ఇటువంటి వారంతా కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెట్టండి. ఇప్పుడు తాజాగా మనకు గత వీడియోలో నేను కూడా చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. ఎవరికైతే 300 యూనిట్లు కరెంటు లేకపోయినా కూడా కరెంటు బిల్లు వచ్చినట్లు ప్రభుత్వం చూపించి అనర్హుల జాబితాలోకి పేర్లు వచ్చాయో అటువంటి వారికి మళ్ళీ కూడా మేమే డేటా వెరిఫికేషన్ చేసి వారిని మళ్ళీ అర్హుల లిస్టులోకి తెస్తాం. నిజంగా వాళ్ళకి 300 యూనిట్లు లేకుండా ఉంటే వారిని మళ్ళీ అర్హుల లిస్టులోకి తెచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను వేస్తామని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. ఇక ఈ 2 రోజుల్లో అంటే మొన్న చెప్పడం జరిగింది, నిన్న ఈరోజు 2 రోజులు కూడా మనకు అప్డేట్ అవుతాయి మీ జాబితా అనేది. 300 యూనిట్లు మీకు లేకపోయినా కూడా వచ్చినటువంటి వాళ్ళు, అటువంటి వారు ఎదురు చూస్తే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయంటున్నారు. మరి ఇట్లా ఎవరైతే అర్జీలు పెట్టుకునేవారు పెండింగ్ డబ్బులు వాళ్ళు, అలాగే మీ పిల్లల్ని ఇప్పుడు మీరు 1వ తరగతిలో చేర్పించున్నా, లేకపోతే మీ పిల్లలను 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించి ఉన్నా అటువంటి పిల్లలందరికీ కూడా జూలై 5 నుంచి కూడా అంటే 30వ తారీఖున మళ్ళీ కూడా ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తాం, ఫైనల్ లిస్టు. మరి 30వ తారీఖున వచ్చేటువంటి ఫైనల్ లిస్ట్లో మీ పిల్లల పేర్లు ఉంటే కనుక జూలై 5 నుంచి కూడా మీకు వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. సరే, మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ మొదటిసారి వచ్చేటువంటి అర్హుల జాబితాలో వచ్చి పేర్లు వచ్చే వారికే ఎక్కువగా అవకాశం ఉంటుందండి, మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నేను ఎన్నో వీడియోస్ చేసి అవేర్నెస్ చేస్తున్నాను. మనమంతా కూడా పేద మధ్యతరగతి వాళ్ళము, మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందిస్తే ఎంతో కొంత మనకు మేలు జరుగుతుందని మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనందరి కోసమే నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చాలామంది తెలుసుకోకుండా వీడియో కూడా కొంచెం చూసి వెళ్ళిపోతారు, అర్థం కాదు, మళ్ళీ కూడా కామెంట్స్ చేస్తారు, అడుగుతారు, అన్న ఇట్లా వచ్చింది మాకు అని చెప్పేసి. ఇదే మనం చేస్తున్నది ఏంటంటే వీడియోను పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి. ఎప్పుడు కూడా మొదటి లిస్టులో పేర్లు వచ్చి డబ్బులు పడితేనే మనకు సరైంది. మళ్ళీ కూడా మనం ఈ అర్జీలు పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా కూడా డబ్బులు వస్తాయనే గ్యారంటీ అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ తల్లికి వందనం అనే కాదు, మరి ఈ నెలలోనే అంటే వచ్చే నెలలోనే ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మరి ఆ పథకానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు ఆదరించండి. వీడియోస్ అన్ని చూసుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకోండి.
బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అందిస్తూ ఉంటాను. మీరు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి, మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒకరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అర్హుల లిస్టులో ఉంటే 26 వరకు కూడా వెయిట్ చేయండి, డబ్బులు వస్తాయి. ఇక అర్హుల లిస్టులో లేకుండా ఈ 6 దశల ధృవీకరణ వల్ల ఎవరికైనా ఇనెలిజిబుల్ వచ్చుంటే వారు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టండి. మీకు లేకుండా ఉంటే లేదు, నిజంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు డబ్బులు రావు, ఆశ వదిలేయండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు డబ్బులు పడతాయి, రేపు డబ్బులు పడతాయి, ఈ నెల 26 వరకు కూడా డబ్బులు పడతాయి. తర్వాత మిగిలినటువంటి వారికి జూలై 5 నుంచి డబ్బులు పడతాయి. మరి ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మీ డైరంగుల మహేష్ ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.